హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి 28వ వీడియో అనుకుంటున్నానండి. చాలా ఇంపార్టెంట్. 28 గాని 27 గాని చాలా అసలు కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి 7th క్లాస్‌లో. పాతది, కొత్తది చెప్తున్నాను. పాతది ముందు చెప్పాను. ప్రెజెంట్ కొత్తది అదే కొత్త ముందు చెప్పేసి ఇది పాతది అవుతుందండి. ఎందుకంటే దీనికి పెద్ద తేడా ఏం లేదు. అందువల్ల 2 కూడా కవర్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దీనికి ముందు మన థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ చేశాను లెసన్ వైజ్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ప్రెజెంట్ 7th క్లాస్ అవుతుంది. ఇదైన వెంటనే మనం 8th క్లాస్ చెప్పుకుంటామండి. తర్వాత 9th క్లాస్, తర్వాత 10th క్లాస్ ఆ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. తెలుగు మొత్తం కంప్లీట్ అయ్యాక మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. మన ఛానల్‌లో ఛానల్‌లో డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మాత్రం డీఎస్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. అసలు సైకాలజీ అని చాలా వీడియోస్ చేశానండి. సోషల్, సైన్స్ అన్ని వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మంచి బిట్స్ అనేవి ఉంటాయండి అందులో. ఓకే అండి. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం మొత్తం అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అసలు వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరండి. అదేంటో తెలీదు. ఒకసారి చూడండి. ఓకే అండి. మనం టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు లెసన్ ఏంటంటే కరపత్రం అండి. ఏంటండి? కరపత్రం. ఈరోజు లెసన్ పేరు కరపత్రం. ఇది కూడా 7th క్లాస్లో ఉన్న లెసన్ అండి. అందులో ఫస్ట్ బిట్ ఏంటంటే కరపత్రం పాఠ్యభాగ రచయిత ఎవరు? ఈ పాఠ్యభాగం కరపత్రం లెసన్ ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. గల్లా జయదేవ్, గల్లా చలపతి, గల్లా తిరుపతి, గల్లా బ్రహ్మానందం. ఎవరు రాశారు? కరపత్రం అనే పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. గల్లా చలపతి అండి. కరపత్రం అనే పాఠ్యభాగం రచించి మనకి గల్లా చలపతి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో రెండో బిట్టు కరపత్రం పాఠంలో ఇతివృత్తం ఏంటి? కరపత్రం అనే పాఠంలో ఇతివృత్తాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్‌ది శాంతి, రెండోది సామాజిక చైతన్యం, మూడోది నైతిక విలువలు, నాలుగోది బాలల హక్కులండి. ఇందులో ఏంటి కరపత్రం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. బాలల హక్కులండి. కరపత్రం పాఠంలో ఇతివృత్తం ఏంటంటే బాలల హక్కులు. నెక్స్ట్ మనకు చూడండి. కరపత్రం అనే పదం ఈ భాషా పదంలో ఉంది. కరపత్రం అనే పదం ఏ భాషా పదంలో ఉంది? తెలుగు, సంస్కృతం, మరాఠీ, బెంగాలీ. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. కరపత్రం అనే పదం ఏ భాషా పదం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సంస్కృతం అండి. కరపత్రం అనే పదం మనకి సంస్కృత పదం అండి. నెక్స్ట్ నాలుగోది చూడండి. ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను నిర్వచించి వాటి అమలుకు పూనుకున్న సంవత్సరం ఏది? ఐక్యరాజ్య సమితి బాలల హక్కులు నిర్వచించి వాటి అమలుకు పూనుకున్న సంవత్సరం ఏంటి అన్నారు. ఇందులో మనకు ఆప్షన్లు ఇచ్చారండి. ఒకటి 1988, 1989, మూడోది 1990, నాలుగోది 1991. ఎప్పుడని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 1989లో అండి. ఐక్యరాజ్య సమితి బాల హక్కులు నిర్వచించి వాటి అమలుకు పూనుకున్న సంవత్సరం ఏంటంటే 1989. నెక్స్ట్ భారత ప్రభుత్వం బాలల విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చట్టం చేసిన సంవత్సరం ఏది? భారత ప్రభుత్వం బాలల విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చట్టం చేసిన సంవత్సరం ఏది అంటున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఏంటంటే ఫస్ట్ది ఆగస్టు 2008, ఆగస్టు 2009, ఆగస్టు 2010, ఆగస్టు 2011 అన్నాడు. విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చట్టం చేసిన సంవత్సరం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 2009. 2009లో భారత ప్రభుత్వం బాల విద్యా హక్కును ప్రాథమిక చట్టం చేసిన సంవత్సరం అండి. నెక్స్ట్ మనకు చూడండి. ఆరోది మన రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఈ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం తేదీ ఈ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 1 ఏప్రిల్ 2010, 1 ఏప్రిల్ 2009, 1 ఏప్రిల్ 2011, 1 ఏప్రిల్ 2012 అని ఇచ్చారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 1 ఏప్రిల్ 10 నుంచి అండి నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం 1 ఏప్రిల్ 2010 నుంచి అండి.
నెక్స్ట్ మన రాష్ట్రంలో బాల హక్కుల వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? మన రాష్ట్రంలో బాలల హక్కుల వారోత్సవాలను ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారని అంటున్నారు. అందులో ఫస్ట్ది ఏంటంటే సెప్టెంబర్ 5 నుంచి 14 వరకు, అక్టోబర్ 5 నుంచి 14 వరకు, నవంబర్ 14 నుంచి 21 వరకు, ఆగస్టు 15 నుంచి 27 వరకు అని ఇచ్చారు. మనకి ఏంటి బాలల హక్కుల వార్షికోత్సవాలు మన రాష్ట్రం అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నవంబర్ 14 నుంచి 21 వరకు బాలల హక్కుల వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు. నెక్స్ట్ మనకు చూడండి 8వది విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను పొందగలిగే వయసు ఎంత? ఉచిత నిర్బంధ విద్యను పొందగలిగే వయసు ఎంత? 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 16 సంవత్సరాలు, 6 నుంచి 15 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు అంటున్నారు. ఇందులో మనకి ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను పొందగలరండి. ఉచిత నిర్బంధ విద్యను పొందగల వయసు 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ బాల హక్కుల వారోత్సవాలు కరపత్రాన్ని ముద్రించింది ఎవరు? బాలల హక్కుల వార్షోత్సవాల కరపత్రాన్ని ముద్రించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ ఇది కార్మిక శాఖ, సాంకేతిక విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ. ఈ 4 ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పాఠశాల విద్యాశాఖ బాల హక్కుల వార్షికోత్సవాలు కరపత్రాన్ని ముద్రించింది పాఠశాల విద్యాశాఖ అండి. నెక్స్ట్ మనకు చూడండి 10వది రవి పని చేస్తాడో చేయడో అనేది ఏంటి ఆ వాక్యం? రవి పని చేస్తాడో చేయడో అనేది ఏంటి? ఫస్ట్ది విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, అనుమతార్థక వాక్యం. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. మనకి ఏటవుతుందండి? ఆప్షన్ 3 సందేహార్థక వాక్యం. రవి పనిచేస్తున్నాడో చేయడో అనేది ఒక సందేహార్థక వాక్యం అండి. నెక్స్ట్ 11వది ఈ కరపత్రం లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ ఇది. ఒక పని కావడానికి కారణాన్ని సూచించి అర్థం ఉండే వాక్యం ఏంటి? ఒక పని కావడానికి కారణాన్ని సూచించి అర్థం ఉండే వాక్యం ఏది? హేత్వార్థక వాక్యం, సామర్థిక వాక్యం, సందేహార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం అని అడుగుతున్నారు. ఈ 4 ఏంటంటే మనకి ఆప్షన్ 1 అండి. హేతార్థక వాక్యం అండి. ఒక పని కావడానికి కారణాన్ని సూచించి అర్థం ఉండే వాక్యం హేతార్థక వాక్యం. నెక్స్ట్ మనకి వేరే లెసను ఇప్పుడు వేసవి సెలవుల్లో. నెక్స్ట్ లెసన్ ఏంటంటే వేసవి సెలవుల్లో దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఫస్ట్ చూడండి వేసవి సెలవుల్లో పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? వేసవి సెలవులని పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? వేసవి సెలవులను పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటన్నారు. ఫస్ట్ చూడండి నైతిక విలువలు, భాషాభిరుచి, శ్రమ సౌందర్యం, బాలికల విద్య అని అడిగాడు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నైతిక విలువలండి. ఏంటండి? నైతిక విలువలు. వేసవి సెలవుల పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. నెక్స్ట్ మనకు చూడండి శాంతి క్రాంతి వాళ్ళ నాన్న పేరు ఏంటి? శాంతి క్రాంతి వాళ్ళ యొక్క నాన్న పేరు ఏంటి? సోమశేఖర్, చంద్రశేఖర్, రవిశేఖర్, శశిశేఖర్ అండి. ఈ రెండిట్లో మనకి ఏంటంటే ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. చంద్రశేఖర్ అండి. శాంతి క్రాంతి వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్. నెక్స్ట్ మనకు చూడండి 3వది క్రాంతి వాళ్ళ నాన్న ఈ ఉద్యోగం చేస్తాడు. క్రాంతి వాళ్ళ నాన్నగారు ఏ ఉద్యోగం చేస్తారు? పోలీసు ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం, రెవెన్యూ ఉద్యోగం. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. బ్యాంక్ ఉద్యోగం అండి. క్రాంతి వాళ్ళ నాన్న బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకు చూడండి 4వది మామయ్య మాటలు గాయానికి వెన్న రాసుకున్నంత హాయిగా అనిపిస్తున్నాయి. ఈ వాక్యం అలంకారం ఏంటి? ఈ వాక్యంలో మనకి అలంకారం ఏంటని అడుగుతున్నారు. మామయ్య మాటలు గాయానికి వెన్న రాసుకున్నంత హాయిగా అనిపిస్తున్నాయని ఒక వాక్యం ఉంది. అందులో అలంకారం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ ఇది రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అన్వయ అలంకారం, ఉపమాలంకారం. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఉపమాలంకారం అండి.
మామయ్య మాటలు గాయానికి వెన్న రాసుకున్నది హాయిగా అనిపిస్తున్నాయని అనే వాక్యం ఉపమాలంకారం. నెక్స్ట్ మనకు చూడండి 5వది. క్రాంతి మామయ్య పేరు ఏంటి? క్రాంతి వాళ్ళ మామయ్య పేరు ఏంటి అని అడుగుతున్నారు. వాసు, శ్రీను, రాఘవ, రఘుపతి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. శ్రీను అండి. క్రాంతి వాళ్ళ మామయ్య శ్రీను, తండ్రి ఏమో చంద్రశేఖరు. నెక్స్ట్ రాగులకు అంటే ధాన్యం మరొక పేరు ఏంటి? రాగులకు మరొక పేరు ఏంటి? గంట్లు, జొన్నలు, అరికలు, తైదులు. రాగులకు మరొక పేరు ఏంటి? గంట్లు, జొన్నలు, అరికలు, తైదులు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4 తైదులు అండి. ఏంటండి? తైదలు. రాగులకు మరొక పేరు తైదులు అండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే 7వది అండి. క్రాంతికి క్రికెట్ కోచ్గా వ్యవహరించింది ఎవరు? క్రికెట్ కోచ్గా క్రాంతి అనే అతనికి క్రికెట్ కోచ్గా వ్యవహరించింది ఎవరు? రంగస్వామి, రామస్వామి, వీరభద్రస్వామి, కృష్ణస్వామి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కృష్ణస్వామి అండి. కాంతికి క్రికెట్ కోచ్గా వ్యవహరించేది కృష్ణస్వామి. నెక్స్ట్ మనకు చూడండి చివరి బిట్టి ఈ లెసన్కి సంబంధించి ఏ లెసన్ వేసవి సెలవులు అనే పాఠానికి సంబంధించి చివరి బిట్టు. క్రాంతిని పద్యాల పోటీకి పిలిచింది ఎవరు? క్రాంతిని పద్యాల పోటీకి పిలిచింది ఎవరు? శ్రీహౌస్, శ్రీహర్ష, శ్రీమయి, శ్రీనివాస్. ఈ నలుగురిలో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. శ్రీహర్ష అండి. క్రాంతిని పద్యాల పోటీకి ఎందుకండి పద్యాల పోటీకి పిలిచింది ఎవరంటే శ్రీహర్ష అండి. నెక్స్ట్ మనకి తర్వాత లెసన్ చూడండి. ఈ లెసన్ అయిపోయిన తర్వాత జానపద కళలు అండి. ఏంటండి? జానపద చూడండి ఇందులో ఫస్ట్ బిట్ జానపద కళలు. లెసన్ పేరు ఏంటండి? జానపద కళలు. దీనికి సంబంధించి ఫస్ట్ బిట్ చూడండి. లలిత కళలు ఎన్ని? లలిత కళలు ఎన్ని అని అడుగుతున్నారు. ఫస్ట్ది 6, రెండవది 9, మూడవది 12, నాలుగవది 15. లలిత కళలు అనే లెసన్కి లలిత కళలు ఎన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది 6 అండి. లలిత కళలు మనకి మొత్తం 6. నెక్స్ట్ అండి 90 ఆమడల పోయిన ఇది చూడాలి అని నానుడి ఏంటి? 90 ఆమడల పోయిన ఇది చూడాలని దేన్ని అంటారు? తోలుబొమ్మలాట, యక్షగానం, వీధి, ఇహమృగం. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. తోలుబొమ్మలాట అండి. అప్పుడు అనేవాళ్ళు ఏమని పూర్వకాలంలో 90 ఆమడలు పోయినా ఇది చూడాలి అంటే మనకి తోలుబొమ్మలాట అండి. నెక్స్ట్ మనకి చూడండి 3వది తోలుబొమ్మలాటకు మరొక పేరు ఏంటి? తోలుబొమ్మలాటకు మరొక పేరు యక్షగానం, మృచ్ఛకటికం, చర్మనాటకం, ఇహమృగం. ఏంటి తోలుబొమ్మలాటకు మరొక పేరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. చర్మనాటకం అండి. ఏంటండి? చర్మనాటకం. తోలుబొమ్మలాటకు మరొక పేరు చర్మనాటకం. నెక్స్ట్ మనకు చూడండి తోలుబొమ్మలాట ప్రధాన పాత్రల తయారీకి ఈ చర్మాన్ని వాడుతారు. తోలుబొమ్మలాటలో ప్రధాన పాత్రల తయారీకి ఈ చర్మాన్ని వాడుతుంటారు. ఫస్ట్ది పులి, సింహం, మూడోది ఎలుగుబంటి, నాలుగోది జింక. ఏ చర్మాన్ని వాడుతుంటారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. జింక అండి. బొమ్మలాటలో ప్రధాన పాత్రలు తయారీకి ఈ చర్మాన్ని అంటే జింక చర్మాన్ని వాడుతుంటారు. నెక్స్ట్ మనకు చూడండి తోలుబొమ్మలను తెర మీద ఆడించడానికి దీన్ని కడతారు. తోలుబొమ్మలను తెర మీదకి ఆడించడానికి దీన్ని కడతారు. వెదురు బద్ద, టేకు కర్ర, రాగి తీగలు, ఇనుము తీగలు. ఈ 4 ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది. వెదురు బద్ద అండి. తోలుబొమ్మలను తెర మీద ఆడించడానికి వెదురు బద్దను కడతారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది మన సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ కేతుగాడు తోలుబొమ్మలాట్లో కనిపిస్తాడు. రెండోది బంగారక్కతో తోలుబొమ్మలాట్లో కనిపిస్తుంది. జుట్టుపోలుగాడు యక్షగానాల్లో కనిపిస్తాడు. ఈ మూడిట్లో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. కేతుగాడు తోలుబొమ్మలాట్లో కనిపిస్తాడు. నెక్స్ట్ బంగారక్క తోలుబొమ్మలాట్లో కనిపిస్తుంది. ఈ 2 మాత్రం మనకి ఇక్కడ కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకు చూడండి 7వది మన రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో నేటికి సజీవంగా ఉన్న జానపద కళ ఏంటి అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో నేటికి సజీవంగా ఉన్న జానపద కళ ఏంటి?
కూచిపూడి నాట్యం, కథాకళి, వీధి భాగవతం, ఒడిస్సీ నృత్యం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వీధి భాగవతం అండి. మన రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో నేటికి సజీవం ఉన్న జానపద కళ ఏంటంటే వీధి భాగవతం. నెక్స్ట్ మనకు చూడండి, తూర్పు భాగవతం దీన్ని పిలుస్తారు. తూర్పు భాగవతం అని దేన్ని పిలుస్తూ ఉంటారు? వీధి భాగవతం, తప్పెటి గుళ్ళు, బుర్రకథ, హరికథ. తూర్పు భాగవతం దేన్ని పిలుస్తూ ఉంటారని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. వీధి భాగవతాన్ని మనం తూర్పు భాగవతం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 9వది, వరద ఆదినారాయణ, దూడల శంకరయ్య ఈ కళలు ప్రసిద్ధులు. ఈ ఇద్దరు దేనిలో ప్రసిద్ధులు అంటారు? ఏ కళలో ప్రసిద్ధులు అని అడుగుతున్నారు. ఎవరు? వరద ఆదినారాయణ, దూడల శంకరయ్య వీళ్ళిద్దరు. ఫస్ట్ చూడండి బుర్రకథ, తప్పెటి గుళ్ళు, 3వది హరికథ, 4వది వీధి భాగవతం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వీధి భాగవతాల్లో వరద ఆదినారాయణ గారు, దూడల శంకరయ్య గారు సుప్రసిద్ధులండి. నెక్స్ట్ 10 చూడండి, శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడివి గణనాథ అనే పాటను జానపద కళలో కనిపిస్తాయి. ఏ జానపద కళలో కనిపిస్తాయి? శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడివి గణనాథ అని ఎందులో కనిపిస్తుంది? ఏ జానపద కళ? వీధి భాగవతం, తప్పెటి గుళ్ళు, హరికథ, బుర్రకథ. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. తప్పెటి గుళ్ళో ఎక్కువ ఈ పాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెక్స్ట్, కాళ్ళకు బరువైన గజ్జెలు కట్టుకొని, రంగు నిక్కలు వేసుకొని, రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటి గుండ్లను గుండెకు కట్టుకొని ఉధృతంగా వాయించే ప్రదర్శన ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ తప్పెటి గుళ్ళు, ఘంటా భాగవతం, తూర్పు భాగవతం, వీధి భాగవతం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తప్పెటి గుళ్ళు అండి. చూడండి, తప్పెటి గుళ్ళను కాళ్ళకు బరువైన గజ్జెలు కట్టుకొని, రంగు నిక్కర్లు వేసుకొని, రేగుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటి గుండ్లను గుండెకు కట్టుకొని ఉధృతంగా వాయించే ప్రదర్శన ఏంటంటే తప్పెటి గుళ్ళు. నెక్స్ట్ మనకు చూడండి 12వది, కోరాడ పోతప్పడు, కోన చిన్నప్పయ్య ఈ జానపద కళల ప్రసిద్ధులు. కోరాడ పోతప్పడు, కోన చిన్నప్పయ్య ఏ జానపద కళలో ప్రసిద్ధులు? ఫస్ట్ చూడండి బుర్రకథ, 2వది వీధి భాగవతం, 3వది తప్పెటి గుళ్ళు, 4వది కాటి పాపలు. ఈ నాలుగిట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తప్పెటి గుళ్ళకి కోరాడ పోతప్పడు, కోన చిన్నప్పయ్య ఈ తప్పెటి గుళ్ళు జానపద కళలకు ప్రసిద్ధులు. నెక్స్ట్, తప్పెటి గుళ్ళు కళను సామాజిక అంశాలపై జన చైతన్యం కోసం ఉపయోగించిన కళాకారుడు ఎవరు? తప్పెటి గుళ్ళు కళను సామాజిక అంశాలపై జన చైతన్యం కోసం ఉపయోగించిన కళాకారుడు ఎవరు? పోరాడ ఆదినారాయణ, కైకసం బంగారయ్య, మేకల బాలయ్య, కింతాడి సన్యాసిరావు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కింతాడ సన్యాసిరావు తప్పెటి గుళ్ళ కళను సామాజిక అంశాలపై జన చైతన్యం కోసం ఉపయోగించిన కళాకారుడు కింతాడ సన్యాసిరావు. నెక్స్ట్ 14 చూడండి, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్కు భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం ఏంటి? బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్కు భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం ఏంటి? చూడండి, ఇందులో ఫస్ట్ది పద్మశ్రీ, 2వది పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పద్మశ్రీ అండి. ఏ పురస్కారం ఇచ్చిందండి? పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్కు భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం పద్మశ్రీ అండి. నెక్స్ట్ మనకు చూడండి 15, బుర్రకథలో ఈ రసాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఏ రసాలకు ప్రాధాన్యం ఉంటుంది? శృంగారం కరుణ, వీరం కరుణ, బీభత్సం కరుణ, రౌద్రం భయానకం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వీరం కరుణం అండి. వీరం కరుణం అనేది బుర్రకథలో వీరం కరుణ రసాలకు ప్రాధాన్యం ఉంటుంది. నెక్స్ట్ మనకి 16వదండి, చేతిలో చిడతల, కాళ్ళకు గజ్జెలు పట్టు, పీతాంబరాలు మెడలో దండ, నుదుట బొట్టు ఈ కళాకారుని వేషం ఏంటి? ఫస్ట్ది వీధి భాగవతం, బుర్రకథ, తప్పెటి గుళ్ళు, హరికథ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. హరికథ అండి. చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జెలు పట్టు, పీతాంబరాలను
మెడలో దండ నుదుట బొట్టు అనేది హరికథ కళాకారునికి ఈ యొక్క వేషం అండి. నెక్స్ట్ తెలుగులో తొలి హరికథ ఏంటి? తెలుగులో తొలి హరికథ ఆధ్యాత్మిక రామాయణం, భారతం, సుగ్రీవ విజయం, నీలాసుందరి పరిణయం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 1 అండి. ఆధ్యాత్మిక రామాయణం అనేది తెలుగులో తొలి హరికథ. తెలుగులో తొలి హరికథ ఆధ్యాత్మిక రామాయణం అండి. నెక్స్ట్ మనకి హరికథ పితామహుడు ఎవరు? హరికథ పితామహుడు ఎవరు? షేక్ నాజర్, ఉమా చౌదరి, నెక్స్ట్ ఇందిరాబాల, ఆదిభట్ల నారాయణదాసు. ఈ నాలుగిట్లో ఎవరని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ ఏమవుతుందంటే మనకు ఆప్షన్ 4 అండి. ఆదిభట్ల నారాయణదాసు అండి. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. నెక్స్ట్ 19 అండి. ఆధ్యాత్మిక రామాయణం అనే హరికథను రచించింది ఎవరు? ఆధ్యాత్మిక రామాయణం అనే హరికథను రచించింది ఎవరు? ఆదిభట్ల నారాయణదాసు, తాళాబత్తుల మంగరాజు, మునిపల్లె సుబ్రహ్మణ్యం కవి, బల్లా బసవలింగం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మునిపల్లె సుబ్రహ్మణ్యం కవి అండి. ఆధ్యాత్మిక రామాయణం అని హరికథను రచించింది మునిపల్లె సుబ్రహ్మణ్యం కవి. నెక్స్ట్ మనకు చూడండి, ఈ వీడియోకి చివరి బిట్ అండి. దీని కంటిన్యూషన్ ఇంకా ఉన్నాయి. మనకి బిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ లెసన్కి సంబంధించి. రేపు మళ్ళీ అవి చెప్పుకుందామండి. చూడండి, కోలాటం ఈ సంప్రదాయానికి చెందిన కళారూపం. కోలాటం ఏ సంప్రదాయానికి చెందిన కళారూపం? ఫస్ట్ది గిరిజన పాటలు, భజన, మూడోది లలిత గేయాలు, నాలుగోది దేశభక్తి గేయాలు. దేనికి సంబంధించిందండి కోలాటం అనేది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. భజన అండి. భజన, కోలాటం భజన అనే సంప్రదాయానికి చెందిన కళారూపం అండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. టేక్ కేర్. బాయ్.